హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. నాకు ఓటు హక్కు దగ్గర వచ్చినప్పటి నుంచి నాకు తెలిసినటువంటి రియల్ నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే ఆయన వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే వీరు తెచ్చిన సంస్కరణలు, వీరు ప్రజలకు చేసిన సంక్షేమం, వీళ్ళు ప్రజలకు ఇచ్చినటువంటి పథకాలు, వీరు ఇచ్చిన మాట పైన నిలబడే తత్వం ఇప్పటివరకు నేను ఏ రాజకీయ నాయకుల్లో చూడలేదు. అయితే రీసెంట్ గా ఒక ఆడియో నన్ను చాలా చాలా అట్రాక్ట్ చేస్తా ఉంది. ఆ ఆడియో విన్న ప్రతిసారి ఏంటి ఎంత కాన్ఫిడెంట్ ఏంటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారి పైన అని అనిపిస్తుంది. నేను ఎప్పుడో ఒక ఇంటర్వ్యూ చూసినట్టు గుర్తు. ఆ ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడా అని వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని అడిగితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్పిన సమాధానం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారిది స్టేట్ లెవెల్ పాలిటిక్స్ కాదు, ఆయన నేషనల్ లెవెల్ పొలిటికల్ లీడర్ అవుతాడు అంటూ రాజశేఖర రెడ్డి గారు చెప్పడం జరిగింది. అది విన్నప్పుడు నాకు అర్థమైంది, ఏంటి ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు అనేసి. సో ఆ తర్వాత ఈ మధ్య కాలంలో ఇంకొక ఆడియో పిచ్చగా ట్రెండ్ అవుతుంది. నేను 4-5 సార్లు చూసినా కూడా ఆ ఆడియో లూప్ అవుతూనే ఉంది. ఏంటి ఎక్కడ ఏంటి ఈ ఆడియో అంటే, ఆ ఏదైతే ప్రత్యర్థి ఛానల్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఉందో ఆ ఆంధ్రజ్యోతి టీవీ ఛానల్లో వాయిస్ ఓవర్ అనమాట ఇది. ఒక ఏదో ఒక వీకెండ్ కామెంట్ లేదంటే ఏదో ఒక దాంట్లో నుంచి వాయిస్ ఓవర్. అందుట్లో జగన్మోహన్ రెడ్డి గారి గురించి పౌర హక్కుల నాయకులు బాలగోపాల్, అదే విధంగా ప్రొఫెసర్ హరగోపాల్ గారు వెళ్ళి వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో మాట్లాడుతూ మీ వాడేంటండి ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తున్నాడంట, ఎవరైనా మాట వినకపోతే కొడుతున్నాడంట, లేదంటే దారుణంగా బిహేవ్ చేస్తున్నాడంట, వార్నింగ్లు ఇస్తున్నాడంట అని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముందే అడగటం జరిగిందంట. అయితే దానికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్పిన ఆన్సర్ వింటే నాకే బుర్ర పాడైపోతుంది. ఇంకా సామాన్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్స్, అదేవిధంగా వైఎస్ఆర్సిపి కార్యకర్తలు వింటే ఏమైపోతారో అని అనిపిస్తుంది. ఎందుకంటే అంత పవర్ఫుల్ వర్డ్స్ వాడారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మా వాళ్ళలో కూడా పౌర హక్కుల నాయకుడు ఉన్నాడు. ఎవడైతే తప్పు చేస్తాడో వాడిని ప్రశ్నిస్తాడు. ఆ ప్రశ్నించినప్పుడు వాడు మారలేదు, వినలేదు అంటే నక్సలైట్ గా మారి దండిస్తాడు అని చెప్పాడు. అంటే అర్థమైందా? నువ్వు వచ్చావు కదా, నువ్వు కూడా పౌర హక్కుల నాయకులే కదా, ఒక తప్పు జరిగితే నువ్వు ఎలా ప్రశ్నిస్తావో నా కొడుకు కూడా అలా ప్రశ్నిస్తాడు. నువ్వు ప్రశ్నించి ఆగిపోతావు, కానీ వాడు కనుక ఆ ప్రశ్నించిన తర్వాత సమాధానం చెప్పకుండా ఉన్నా కూడా దాన్ని సరిదిద్దుకోపోయినా కూడా మావోడు నక్సలైట్ గా మారి వాడిని శిక్షిస్తాడు అని చెప్పాడంట. ఈ విధంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజారెడ్డికి మనవడు. రాజారెడ్డి గారి కన్నా ఎన్నో రెట్లు ఆలోచన శక్తి, అదేవిధంగా అనేక కార్యాలు చేయగలిగిన సమర్థుడు అంటూ చెప్తూ ఉంటారు. నిజం చెప్పాలంటే రాజారెడ్డి రాజ్యాంగం అంటూ ఒకటి ఉంది. అక్కడ రాజారెడ్డికి ఎవడు కూడా ఎదురు మాట్లాడు అని చెప్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి నేచర్ అది కాదు. ఆయన రాజ్యాంగం లేదు, ఆయన ముందు ఎవరు మాట్లాడకుండా ఉండరు, అందరూ ఆయనతో మాట్లాడతారు. కానీ సమయం వచ్చినప్పుడు ఆయన చేసే పని ఎలా ఉంటుందంటే, ఎదుటి వాడికి నోరు లెగవకుండా ప్రతిపక్ష పార్టీలు ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రతిపక్ష పార్టీలు, అది టీడీపీ అవ్వచ్చు, జనసేన అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, నోరు తెరవకుండా దెబ్బ కొట్టగలిగే సత్తా ఉన్న ఏకైక లీడర్ జగన్మోహన్ రెడ్డి. నిజం చెప్పాలంటే గత 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 వరకు జరిగిన పరిపాలన అనేది ఒక సువర్ణ యుగాన్ని తలపిస్తుంది మనకి. ప్రజల దగ్గర డబ్బులు పుష్కలంగా ఉన్నాయి. పిల్లల చదువులకి ఎటువంటి డోకా లేదు. అద్భుతంగా స్కూల్స్ నాడు నేడంటూ పరిణితి చెందాయి. రోజు రోజుకి డెవలప్ అవుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇప్పుడు ఏ స్థితికి తీసుకెళ్లారంటే, సంక్షేమం అనేది నిల్లు, మద్యం అనేది ఫుల్ అంటూ రాష్ట్ర వ్యాప్తంగా మద్యం ఏరులై పారుతూ ఉంది. ప్రజల దగ్గర సంక్షేమం లేక, డబ్బులు లేక, పిల్లల చదువులకి ఇబ్బంది పడుతున్నటువంటి దాఖలాలు అణువణువున ప్రతి రోజు ఏదో చోట వింటూనే ఉన్నాం. సో నేను ఎందుకు చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి నిజమైన నాయకుడు అని అంటే, ఆయన చేసిన పరిపాలన, ఆయన పైన ప్రజలకున్న నమ్మకం, ఎక్కడ అడుగు పెట్టినా వేలల్లో తరలి వస్తున్నటువంటి జన సందోహం చూసి ఆయన పైన ఉన్నటువంటి నమ్మకం రోజు రోజుకి పెరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు
ఒక మంచి నాయకుడు అవ్వాలని మనసారా కోరుకుంటున్నా. ఒకవేళ నిజంగానే ఆయన ఏమైనా తప్పులు చేస్తున్నా ఆటిని సరిదిద్దుకొని ప్రజలకు క్షమాపణ చెప్పైనా కూడా అంటే నేనిది చెప్పే విధానం ఒకటే. ఏదో అభియోగాలు చేస్తూ ఉంటారు కదా! అక్కడ సూట్‌కేస్ కంపెనీలు పెట్టారు. ఇలా జరిగింది, అలా జరిగింది, ఇది జరిగింది, అది జరిగింది, అన్ని వేల కోట్ల ఆస్తులు, ఇన్ని వేల కోట్ల ఆస్తులని. అయన్నీ అభియోగాలే. ఒకవేళ నిజంగా తప్పేమైనా జరిగినా కూడా వాటిని సరిదిద్దుకొని మరి ప్రజలకి మంచి చేయగలిగే సత్తా ఉన్న నాయకుడంటే జగన్మోహన్ రెడ్డి గారనే మాత్రం సో, ఇది జగన్మోహన్ రెడ్డి గారి పైన, వైఎస్ రాజశేఖర రెడ్డి పైన నాకున్న నమ్మకం. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.